హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు గలం న్యూస్. నేను మీ ప్రజ్ఞ. వైసీపీ నేత, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ అయిన సజ్జల భార్గవ్ రెడ్డికి మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు అయితే జారీ చేశారు. అసలు ఈ నోటీసులు ఎందుకు జారీ చేశారనే విషయానికి వస్తే, సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై, అలానే మంత్రి నారా లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నోటీసులపై సజ్జల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అసలు పోలీసుల విచారణకు సజ్జల హాజరవుతారా లేదా అనేది చర్చాంశనీయంగా మారింది. గతంలో తెలుగుదేశం కార్యాలయంపై పలుమార్లు దాడి చేసిన సందర్భంగా పలువురు కార్యకర్తలను విచారణకు రమ్మని పిలువగా పోలీస్ స్టేషన్ కి వాయిదా వేశారు. అంతేకాకుండా కోర్టుకి వెళ్లి లాయర్లను కూడా పంపించిన ఘటనను మనం చూసే ఉన్నాం. మరి ఈ రోజు సజ్జల విచారణకు పోలీస్ స్టేషన్ కి హాజరవుతారో లేదో చూడాలి. అయితే ఇదిలా ఉండగా గతంలో పులివెందుల పోలీస్ స్టేషన్ లో కూడా సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసులు నమోదైన విషయం కూడా తెలిసిందే. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారిపై, అలానే హోంమంత్రి అయిన అనిత గారులపై అనుచితమైన, అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఈ కేసును అయితే నమోదు చేశారు. అయితే ఈ సందర్భంగా గత ఏడాది నవంబర్ లో ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్ లో నమోదు జరగడం అయితే జరిగింది. అయితే ఈ కేసుల్లో A1 గా వర్ర రవీందర్ రెడ్డి, A2 గా సజ్జల భార్గవ్ రెడ్డి, A3 గా అర్జున్ రెడ్డిలపై కేసు అయితే నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి వర్ర రవీందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆయనపై కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ఈ కేసుల నుంచి ఆయన బెయిల్ తెచ్చుకొని జైలు నుంచి అయితే విడుదలయ్యారు. అయితే ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఏ విధంగా ఈ కేసు నుంచి బయటపడతారో, లేదా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అయితే చూడాలి.